ఏ విధంగా కొట్టారో చూడండి. ఎస్ఐ రౌడీ ఎస్ఐ అంజిరెడ్డి చెప్తున్నా, అంజిరెడ్డి జాగ్రత్త, ఇబ్బంది పడతావు, రౌడీ అనుకోక రౌడీని దింపుతాం. నీ చేతిలో కర్ర ఉందని చెప్పి నువ్వు కాకి డ్రెస్ వేసుకున్నావని చెప్పి రాక్షసులాగా రౌడీలాగా రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోతాం. రా దమ్ముంటేలా నీ డ్రెస్ తీసేసినా చేర్చుకుందాం అనుభవమేమో. నేను కొడతావా మా కార్యకర్తనే? ధైర్యం నీకు? ఎందుకు కొట్టావు? కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాబట్టి చెప్తావా? ఏమనుకుంటావు నువ్వు? గవర్నమెంట్ జాబ్ తీసుకున్నావా లేకపోతే మీ ఇంట్లో మీ బంధువులు మీ సొంత వాళ్ళు డబ్బులు తీసుకున్నావా? మా జీతం తీసుకుంటా ఒక ఆఫీసర్గా ఉండి ఇష్ట ప్రకారంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎప్పుడైనా కొట్టావా? నువ్వు ఆడ మనిషిని. ఈ అమ్మాయిని మొత్తం లెక్క వచ్చిన కొట్టాడు, అమ్మాయిని కూడా ఆడ మనిషిని కొట్టాడు. మేము హాస్పిటల్లో చేర్చి ఎమ్మెల్సీ ఇస్తే ఎంతవరకు కేసు కట్ల ఆలోచించారు, ఇంతవరకు కేసు కూడా కట్ల. ఈ విధంగా పోలీసు డిఎస్పీ గారు ఒక్కరోజు లేరు, ఫస్ట్ రోజు వచ్చి ఈ కథ అంతా వెనకాల నడిపిస్తున్నాడు. కాబట్టి డిఎస్పీ గారు మీకు ఇది మంచి పద్ధతి కాదు, ఆలోచించండి. ఒక మంచి స్థానంలో ఉన్నారు మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా తప్పుడు కేసులు పెట్టించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి డిఎస్పీ గారిని తెలియజేస్తున్నాం. కాబట్టి అంజిరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ గారిని క్యాన్సల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది జరగకపోతే ప్రజలు అయిపోతారు, ప్రజాస్వామ్యం ఇక్కడ కూని అయిపోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అంజిరెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నా, పద్ధతి మార్చుకో. ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ప్రజల డబ్బులతో జీతం తీసుకున్నావు. ప్రజలతో ఎక్కడ ఫ్రెండ్లీ పోలీస్ కొట్టడమా? ఫ్రెండ్లీ పోలీస్ ఆడవాళ్ళని మగవాళ్ళని కొట్టడమా? ఫ్రెండ్లీ పోలీస్ ఆలోచించి అంజిరెడ్డి. కాబట్టి అంజిరెడ్డి గారికి తెలియజేస్తున్నా, దయచేసి ఇది మళ్ళీ పునరావృతమైన సమస్య లేదు. నీపైన ప్రైవేట్ కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నీకు కొంతమంది తొత్తులు నీకు సపోర్ట్ చేయొచ్చు, తొత్తు వ్యవహారం. మేము సపోర్ట్ చేయము, మేము న్యాయం పక్కే పోరాడేటువంటి పరిస్థితి మాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నీకి అరిసేది చెప్పిన వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ దెబ్బలకి ఏం సమాధానం చెప్తారు? ఈ తల పగిలించడానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రౌడీని ప్రోత్సహిస్తున్నారు? ఈ గూడూరుని ఈ రౌడీ రాజ్యంగా ఎప్పటి నుంచి గూడూరు తయారైంది, అది కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా గూడూరులో చిన్న సంఘటన కూడా లేవు. కానీ ఎప్పుడైతే రాపూర్ నుంచి అభ్యర్థి వచ్చాడో ఆ రోజు నుంచి ఇవన్నీ మొదలవుతున్నాయి, రౌడీజాలని కూడా. స్టిల్ ఇప్పుడు కూడా గూడూరులో ఉన్నటువంటి రౌడీల్ని తీసుకొని అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే పోలీసు వారు మాతో ఉన్న వాళ్ళని పిలిపిస్తున్నారు. అంటే మాతో ఎవరున్నారు వాళ్ళని పిలిపించి భయపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు పిలిపిస్తే మేము రాము, మేము వచ్చే సమస్య లేదు. ఎందుకు పిలుస్తున్నా? నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం. నోటీస్ లేకుండా పోలీస్ స్టేషన్ రాము. దాంట్లో రెండో మాట అని చెప్పి మరొకసారి పోలీసులకి తెలియజేస్తున్నా. కాబట్టి వెంటనే ఈ అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మళ్ళీ సంఘటనలు గూడూరు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారిని అని చెప్పి తెలియజేస్తూ, దయచేసి ఇలాంటి నక్క చేష్టలు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారో ఆ అభ్యర్థికి అర్థం కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రా కొట్టుకుందాం, 900 నేను ఒక్కడే పోతున్నా, కొట్టుకున్నా, అది కాదు మొగొడతాను. ప్రజలు నిన్ను కొట్టుకోమని చెప్పరా, నిన్ను అభివృద్ధిలో పోటీ పడమని చెప్పారు. నువ్వు చేస్తావా నేను చేస్తావా అని. అంతేగాని నేను ఒక్కడే పోతుంటాను, నువ్వురా, ఈ సొంతవరా, ఈ గొంతువరా, చొక్కా ఇప్పుడా, ప్యాంట్ ఇప్పుడా, ఈ కాదు మొగొడతాను. ప్రజలు నేను ఎమ్మెల్సీగా చేశారు. నీకు ఏదైనా సత్తా ఉంటే ఇప్పుడు దాకా ఎమ్మెల్సీ ఉంటే 6 నెలలు 7 నెలలు సంవత్సరం అవుతుందేమో. ఒక పైసా గుడ్లు ఖర్చు పెట్టావా? ఒక పైసా నిధులు ఇచ్చావు గుడ్లకి? నువ్వు అవన్నీ తేకుండా ఎంతసేపటికి ఆ చెన్నూరులో టీఎస్ బుగ్గంతా టీఎస్కొని దాదాపు 5 కోట్ల రూపాయలు స్కామ్ చేశాను. అది కూడా బయట పెడతా, ఖచ్చితంగా బయట పెడతా. ఇష్ట ప్రకారంగా చెట్టు కొట్టేసుకొని మొత్తం అమ్మేసుకొని ఇష్ట ప్రకారం ఫోన్ చేస్తావా? ఇది ఊరికే ఉందా? రైతు అల్లాడుతున్నాడు మీ జీవానికి. కాబట్టి దయచేసి పోలీసు వారు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ పని మీ డ్యూటీ మీరు చేయండి. ఏది సక్రమమో ఏది అక్రమమో విచారించేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వెంటనే మరొకసారి ఈ ఎస్ఐ అంజిరెడ్డిని అలాగే విష్ణువర్ధన్ రెడ్డిని, అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అట్లాగే అందరికీ చింతవరం ప్రజలను తెలియజేస్తున్నామా, మీ బిడ్డల్ని ఆయన దగ్గర పంపించుదామా. రౌడీజాగా తయారు చేసి వాళ్ళని డబ్బులకు బానిచ్చేసి
మందుకి బాగా చేసి వేరే వాళ్ళపైకి తగులు పోయి మీ బిడ్డ జీవితాన్ని నాశనం చేసేదానికే ఆ విష్ణువర్ధన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడమ్మా. నేను చెప్తున్నాను, అందరికీ భయం. ఆ చింతవరంలో అతనంటే భయం, ప్రేమ కాదు. ఎప్పుడో ప్రేమతో జయించాలి కానీ భయపెట్టి గెలిచే గెలుపు ఒక గెలుపు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరు నువ్వు చేసావు బంధు? తెలుగుదేశం వల్ల డబ్బులు కోట్లు సంపాదించావు. చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఇసుక సంపాదించింది నువ్వు, కోట్లు సంపాదించి నువ్వు, మొత్తం ఇసుక మొత్తం ఇచ్చేసింది నువ్వు. అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు పోయేదాన్ని కూడా స్వర్ణకాలంలో ఎత్తి అమ్మేసుకుంది నువ్వు. చంద్రబాబు పుణ్యాన్ని డబ్బులు సంపాదించింది నువ్వు. ఇష్ట ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదంట, జగన్ అంట. నీ ఊర్లో రోడ్డు వేసింది నేను, నీ ఎస్టీ కాలం రోడ్డు వేసింది నేను, నీ ఊర్లో హాస్పిటల్ కట్టించింది నేను. చంద్రబాబు పుణ్యం నీ ఊర్లో సీఎం రిలీఫ్ తెప్పించింది నేను. నువ్వేం చేయరా, మొత్తం చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని ఊరు డెవలప్ అయింది. అది గుర్తుపెట్టుకోమని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డిని మరొకసారి తెలియజేస్తూ వెంటనే తెలుగు ఎస్ఐని సస్పెండ్ చేయాలి, డిఎస్పీని బదిలీ చేయాలి. వాళ్ళు కావాలని మళ్ళీ కుట్ర చేసి మా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దీనిపైన వెంటనే ఎస్పీ గారు ఒక విచారణ కమిటీని ఇక్కడ పంపించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో నిజాలు తేల్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.